ఓం నమ శివాయ నమః. శివపురాణం 9వ భాగం. మహాకాళేశ్వరం ఉజ్జయిని అవంతికాయం వివి విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం అకాలమృత్యో పరిరక్షణార్థం వందే మహాకాళ మహాసురేశం. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం. ఈ శ్లోకం ద్వారా ఉజ్జయినిలో ఉన్న మహాకాలుడికి నమస్కారం చేస్తున్నాము. సజ్జనులకు ముక్తినిచ్చువాడు. అయితే సజ్జనుడు అనగా ఎవరు? పరమేశ్వరార్చన చేసేవాడికి సదాచారము తెలిసి ఉండాలి, శౌచము తెలిసి ఉండాలి. ఈ సదాచారం పద్యం లాంటిది, భగవద్గీతకి ఔషధం లాంటిది. ఈ ఔషధం వేసుకుని పద్యం పాటిస్తే భవరోగం అనే రోగం తగ్గుతుంది. కానీ లౌకికంగా బయట వచ్చే వ్యాధికి భగవత్సంబంధంతో వచ్చే భవరోగములకు ఒక తేడా ఉంది. ఒకనికి ఆచారం శౌచం తెలియదు, తెలిసి మానినవాడు కాదు. కానీ ఆయన గుండెల నిండా భక్తి ఉన్నది. కానీ శౌచం లేకపోయినా వాని భక్తి వృధా పోదు. సదాచారం తెలిసి దానిని విడిచిపెట్టి భక్తిని పాటిస్తే అది మాత్రం అతని అక్కరకు రాదు. ఆచారం తెలిస్తే పాటించాలి. తెలిసి ఉన్నది అనుష్ఠాన పర్యంతరం రావాలి. ఏమి తెలియనప్పుడు ఆచారమైనా అది తెలియక పొరపాటు చేసినా ఈశ్వరుడు దానిని పక్కన పెట్టి ఏలుకుంటాడు. మహాకాల దర్శనమునందు సజ్జనానాం అనే మాట ఎందుకు వాడారో గుర్తెరిగి ప్రవర్తించాలి. అందుకే మహాకాలుడన్న మాట. కామమును పోగొట్టువాడు కాలారి, కామారి అనే రెండు మాటలను పరమశివునికి వాడుతారు. కాలారిగా అనుగ్రహం కావాలన్నా, కామారిగా అనుగ్రహం కావాలన్నా మీకున్న స్థాయిలో అనుష్ఠానమునకు తెచ్చుకొని మాత్రమే ఈశ్వరుని యందు ప్రవర్తించాలి. పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అని పేరు. అవంతి అనగా స్త్రీ అని, అక్క అని రెండు అర్థములు. అవంతి సాక్షాత్తు జగదంబ అయిన అమ్మవారి స్వరూపము. మనకు మోక్షపురులు 7 ఉన్నాయి. వీటిలో జగద్విఖ్యాతి గాంచిన పట్టణం అవంతి, ఉజ్జయిని. ఈ ఉజ్జయిని ఒక పక్క మహాకాలుడి చేత ఎంత ప్రసిద్ధి పొందిందో, మహాకాళి చేత కూడా అంత ప్రసిద్ధి పొందింది. ఇక్కడ ఉన్న 2 స్వరూపములు కూడా కాల స్వరూపములై ఉన్నవి. ఇవి లయకారకులములై ఉంటాయి. ఉజ్జయిని ఒకనొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరకొన్న పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసు ఇద్దరు నడయాడిన ప్రాంతం ఉజ్జయిని. పూర్వకాలంలో ఈ ఉజ్జయిని పట్టణమునందు వేదప్రియుడు అనబడే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేదప్రియుడు త్రికాలములయందు సంధ్యానందనం చేస్తూ శివార్చనాశీలుడై శాత్యాలముల యందు శివపూజ చేసి వేదము ఏమి చెప్పిందో దాని యందు అపారమైన ధృతి కలిగించిన బ్రాహ్మణుడు. వేదప్రియుడికి 4 కుమారులు. 4 సుగుణాపేతులే. తండ్రి గారు ఎంత ధర్మానుష్ఠానపరుడో కొడుకులు కూడా అంతటి ధర్మానుష్ఠానపరులు. దొరికిన దానితో తృప్తిగా జీవించేవారు. ఆయన పెద్ద కొడుక్కి దేవప్రియుడు, రెండవ వానికి ప్రియమేధుడు, మూడవ వానికి సుకృతుడు, నాలుగవ వానికి సువ్రతుడు అని పేర్లు పెట్టుకున్నాడు. ఆ 4 పిల్లలు వృద్ధులైకి వచ్చారు. ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరంలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. ఏదైనా కష్టం వచ్చినప్పుడే, పరీక్షకు నిలబడినప్పుడే వాటి వ్యక్తిత్వములు ప్రకాశించి నిలబడతాయి. కాబట్టి ఈశ్వరుడు ఆ కుటుంబమునకు ప్రకాశింపచేయాలనుకున్నాడు. భగవంతుడు భక్తుల ఎడ అంతా ఉదారుడై ఉంటాడు. దూషణుడు అనే రాక్షసుడు లోకమంతటా బాధలు పెడుతూ, అందరినీ ఇబ్బందులు పెడుతూ చిట్ట చివరకు ఎక్కడా ఎవరూ ఈశ్వరనార్పణ చేయలేని స్థితిని కల్పించాడు. ఒక్క ఉజ్జయినిలో మాత్రం ఈ 4 పిల్లలు శివార్చన చేస్తున్నారు అని తెలుసుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి, మీరు నన్ను మాత్రమే అర్పించాలి,
మీరు శివ పూజను విడిచిపెడతారా లేక లింగమును ధ్వంసం చేయనా అని అడిగారు. వాళ్ళు కనీసం బెదరకుండా శంకరునికి రక్షణ యందు మనం ఉండగా మనకు భయం ఏమిటి అని వాళ్ళు అనుకున్నారు. దూషణుడు ఈ నలుగురు బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తి కంఠం మీద వేయబోతున్నాడు. అయినా వాళ్ళు కదలకుండా హర ఓం హర 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 ఓం హర అంటూ అలానే ఆరాధన చేస్తూ కూర్చున్నారు. ఏ రూపంలో వస్తున్న మృత్యువునైనా ఈశ్వరుడు తప్పించగలడు. ఇక్కడ ఉన్న చిన్న పార్థివలింగం నుండి మహాకాల రూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు చూడబడే రూపం సామాన్యమైన రూపం కాదు. స్వామి మహాకాల రూపంలో వచ్చి ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారమునకు రోషణుడి సైన్యములు బూడిద రాసులై పడిపోయాయి. ఆ రూపం అత్యంత వేడితో వచ్చింది, కానీ ఆ వేడి అక్కడే కూర్చున్న బ్రాహ్మణ కుమారులను చెనకలేదు. బ్రాహ్మణ కుమారులు ఆ రూపమును చూసి ఆశ్చర్య పొంది చచ్చిపోయే వారిని చంపకుండా మిగిల్చిన రూపంగా భావించి స్తోత్రం చేశారు. ఈశ్వరానుగ్రహం ఉన్నవాడికి అపమృత్యువు లేదు. ప్రదోష వాళ్ళలో శివ మహాపురాణాంతర్గతంగా ఇటువంటి క్షేత్రములను సంబంధించిన మాటలు చదవడం చేత మీరు శాబ్దకంగా ఉజ్జయినిలో మహాకాల దర్శనం చేసినట్లయితే ఈ ఫలితం ఉత్తర క్షణం మీ ఖాతాలో పడిపోతుంది. పిమ్మట ఆ స్తూపాన్ని చూసి దేవతలు పొంగిపోయారు. వాళ్ళందరూ వచ్చి స్తోత్రం చేశారు. ఈశ్వరా, మీరు ఇక్కడ లింగరూపంలో వెలవండి. కేవలం ఈ బ్రాహ్మణ కుమారులే కాక మిమ్మల్ని నమ్మిన వారెందరో ఉంటారు. సజ్జనులు, నీ మీద పూనిన ఉన్నవాళ్ళు, నీవు ఉన్నానని నమ్మిన వాళ్ళు ఎవరు ఇక్కడికి వస్తున్నారో వారు కాలమునందు పడిపోకుండా చూడవలసిన బాధ్యత అటువంటి అనుగ్రహ ప్రసవన కొరకు నీకు ఇక్కడ స్వయంభూలింగమునగా ఉండాలి అని అడిగారు. అప్పుడు స్వామి తప్పకుండా ఉంటాను అని ప్రసన్నమూర్తి వెంటనే మహాకాలలింగముగా ఆవిర్భవించాడు. ఉజ్జయినిలో శివలింగములు 3 అంతస్తులుగా ఉంటాయి. కిందను ఉండేది మహాకాలలింగము, మధ్యలో ఓంకారలింగము, ఆ పైన నాగేంద్ర స్వరూపమైన లింగము ఉంటాయి. క్రింద ఉండే మహాకాళి లింగమును భక్తులు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఉజ్జయినిలో ఈ శివలింగం దగ్గరే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. చంద్రసేనుడు అనే ఒక మహారాజు ఉజ్జయిని రాజ్యమును పరిపాలిస్తున్నాడు. గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు శివార్చన చేసేవాడు. ఈ శివార్చనకు మెచ్చి పరమశివునికి అత్యంత సన్నిహితుడైన మణిభద్రుడు చంద్రసేనుడికి ఒక మణిని బహూకరించాడు. ఈ మణిని నీవు కంఠంలో పెట్టుకుంటే ఇది రాగి, ఇనుము, ఇత్తడి దేనిని తగిలినా అవి బంగారంగా మారిపోతాయి. దేశంలో క్షామం ఉండదు, అతివృష్టి ఉండదు. నీ దేశంలో అందరూ సుభిక్షంగా ఉంటారు అని చెప్పాడు. చంద్రసేనుడు ఆ మణిని కట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. మిగిలిన రాజులందరూ ఆ రాజు ఎందుకు అలా సుఖపడుతున్నాడో తెలుసుకుని ఆయన వద్ద ఉన్న మణిని ఎత్తుకు వచ్చేయాలని భావించారు. అందరూ కలిసి చంద్రసేనుడికి మీదకి యుద్ధానికి బయలుదేరారు. లోపల ఉన్న వేగుల వలన విషయం తెలుసుకున్న రాజు యుద్ధం చేస్తే గెలవడం చాలా కష్టం అని గ్రహించి యుద్ధానికి వెళ్ళడం అంటే నాకు సంతోషమే, కానీ లోకంలో ఉన్న రాజులందరూ కట్టకట్టుకుని వస్తే నేను ఏకాకిని అన్నాడు. ఆయనందుకు దర్శలోపం లేదు. యుద్ధం చేయడానికి వచ్చిన రాజులతో దర్శలోపం ఉంది కాబట్టి తానిప్పుడు ఏం చేయాలా అని ఆలోచించి ఎవరు నాకు ఈ మణిని ఇవ్వటానికి కారకుడు వాడి పాదములే నేను గట్టిగా పట్టుకుంటాను అని భావించి వెంటనే దేవాలయములకు వెళ్ళి పూనికతో శివారాధన చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆయన భక్తి పరిడవిల్లి ఉంది. ఆ సమయంలో ఒక గోపాల బాలుడు దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. ఆ పిల్లవాడు తల్లితో కలిసి లోపలికి వచ్చి నమస్కారం చేసి బయటకు వెళ్ళిపోయారు. ఇద్దరూ దర్శనం చేసిన గోపకాంత మనసు చిన్న పిల్లవాడి మనసంతా భగవంతుని యందు కేంద్రీకరించబడలేదు.
రాజు చేస్తున్న పూజను చూసిన పిల్లవాడు తాను కూడా అలాగే పూజ చేయాలనుకున్నాడు. కానీ వాడికి పూజ చేయడం రాదు. వాడు తల్లితో ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ వాని దృష్టి అంతా శివ శివలింగం కోసం వెతకగా ఒక గుండ్రాయి కనిపించింది. వాడు దానిని రాయిగా కాక శివలింగంగా చూశాడు. పూజ చేయడం రాదు కాబట్టి చుట్టుపక్కల చెట్ల నుంచి కొన్ని ఆకులు తెచ్చి పూజ చేయడం ప్రారంభించాడు. రాజు చేస్తున్న పూజ యందు సదాచారం ఉన్నది. కానీ ఈ పిల్లవాడు చేస్తున్న పూజ యందు సదాచారం లేదు, కానీ భక్తి ఉన్నది. వాడికి అభిషేకం, పురుష సూక్తం తెలియదు, నైవేద్యం లేదు. కానీ వాడు ఒక్కొక్క ఆకు తీసి శివ శివ అంటూ వేస్తున్నాడు. వాడు మనస్సులో అలాగే మహాకాళలింగానికి పూజ ఉన్నాడు. పిల్లవానికి అన్నం పెడతామని గొల్ల వనిత వచ్చి పిలిచినా వాడికి ఇవేమీ వినబడలేదు. నటిస్తున్నాడు అని ఆవిడికి కోపం వచ్చింది. గుండ్రాయిని తీసి విసిరి అవతల పారేసింది. ఆకులన్నిటినీ కాలుతో తోసేసింది. ఇంట్లోకి రా, అన్నం పెడతాను అని లోపలికి వెళ్ళిపోయింది. పిల్లవాడు కళ్ళు తెరిచాడు. ఎదురుగుండా ఉన్న శివలింగం కనబడలేదు. వెంటనే ఆర్తితో ఏడ్చాడు. ఇప్పుడు వారు రమ్మని తన స్వామిని పిలుస్తున్నాడు. స్వామి కనబడలేదన్న బెంగతో మూర్ఛపడిపోయాడు. తన కోసం ఇంత పరితపించిపోయిన పిల్లవాడిని శంకరుడు చూశాడు. అక్కడ బంగారు కాంతులతో గోపురంతో ఒక పెద్ద దేవాలయం, పెద్ద శివలింగం ఏర్పడ్డాయి. పిల్లవాడు బంగారు పువ్వులు తాపడం చేయబడిన పీట మీద పట్టు పంచితో కూర్చుని పూజ చేస్తున్నాడు. వానికి సమస్తమైన శివజ్ఞానం భావించింది. తల్లికి ఆ ఘోష వినబడి బయటకు వచ్చి చూసి తెల్లబోయింది. నా వంశమే తరించిపోయిందిరా తండ్రి, ఈ పూజ చేశానని నాకు తెలీదు అని వెళ్ళి బిడ్డని కౌగలించుకుంది. ఆనందపడిపోయింది. ఈ సమయంలో స్వామి హనుమ అక్కడికి ఆవిర్భించి ఒక్క మాట చెప్పారు. ఎవడి నొసట భస్మరేఖలను పెట్టుకుంటాడో, లలాటమునందు బొట్టు పెట్టుకుంటాడో, మెడలో రుద్రాక్షమాల దాల్చి ఉంటాడో, నాలుక చివర శివనామ స్మరణ పలుకుతున్నదో వానికి మోక్షం కరతలామలకం. ఈ పిల్లవాడికి ఏమీ తెలియకపోవచ్చు, కానీ పరమేశ్వరుడిని నమ్మాడు. దీనివలన ఇతడు పొందబోయే భాగ్యం ఏమిటంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ గొల్ల వంశంలో పుడతారు. ఇతడు గొప్ప ఐశ్వర్యమును అనుభవిస్తాడు. వీని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. 8 తరముల గడిచిన తర్వాత సాక్షాత్తు వీరబ్రహ్మమే గోపాలు బాలుడై ఈ భూమి మీద నడయాడతాడు. అప్పుడు ఈ బాలుడు నందునిగా శ్రీకృష్ణ పరమాత్మకు తండ్రి అనిపించుకుంటాడు. మీ వంశం అటువంటి వంశం కాబోతుంది అని హనుమ ఆనాడు శివభక్తి విశేషమునకు ఆవిష్కరించి వెళ్ళాడు. ఈ వార్త ఊరంతా పాకింది. ఈ వార్త బయటకి విడిచి చేసిన శత్రు సైన్యములకు తెలిసింది. ఇది నిజంగా అలా ఏర్పడినదైతే మాలో కొంతమంది ప్రతినిధులు స్నేహంగా లోపలికి వస్తాం, మాకు చూపించండి అని రాజుకు కబురు పంపారు. అప్పుడు రాజు వారిని లోపలికి తీసుకువెళ్ళి దేవాలయ దర్శనం చేయించాడు. ఇంత భక్తి పరివృష్టి కలిగిన గోపాలబాలుడు ఈ రాజ్యంలో ఉంటే మన బతుకులు ఏమవుతాయో, మన వంశంలో ఏమవుతాయో అని చంద్రసేనునికి నమస్కారం చేసి వెళ్ళిపోదాం అని యుద్ధం చేయకుండా వెనుదిరిగి వెళ్ళిపోయారు. చంద్రసేనుడు హాయిగా రాజ్యం చేశాడు. ఈ విధంగా ఉజ్జయిని యందు మహాద్భుతమైన మహాకాళేశ్వరుని దేవాలయం ఆవిర్భవించింది. ఉజ్జయిని యందు సంవత్సరమునకు ఒకసారి వర్షాకాలమునకు ముందర పర్జన్యానుష్ఠానం అని చేస్తారు. వర్షములు బాగా పడాలని, పంటలు బాగా పండాలని మహాకాళేశ్వరంలో కూర్చొని అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది. అంత గొప్ప ఆలయం ఆ ఆలయం. ఈ ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం క్రిందనే శంఖ యంత్రం అనే యంత్రం ఉన్నది. అవి పెద్దలు నమ్ముతారు. శంఖం విజయమునకు గుర్తు.
అందుకే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం ముందు ధృతరాష్ట్రుడు సంజీవుడికి కౌరవులు ఏమి చేస్తున్నారని అడుగుతాడు. అప్పుడు సంజీవుడు పాండవులు శంఖములు ఊదుతున్నారు అని చెప్పాడు. ఎవరు శంఖమును ఊదాడో వానికి విజయం కలుగుతుంది. మహాకాళేశ్వరుని కింద శంఖ యంత్రం ఉంది. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాడు. ఎటువంటి విజయమునైనా పొందుతాడు. అపమృత్యు దోషం పోతుంది. ఎటువంటి కోరికలు అయినా తీరుతాయి. అక్కడి అమ్మవారికి అవంతిక అని పేరు. ఇక్కడ ఉండే కాళికాదేవి ఒక కోటలో ఉంటుంది. ఆవిడ రాత్రివేళ పట్టణం అంతా సంచరించి తెల్లవారేసరికి దేవాలయంలోకి వెళ్ళిపోతుంటే కాళిదాస మహాకవి వెళ్ళి తలుపులు వేసుకొని లోపల కూర్చున్నాడు. తెల్లవారిపోతోంది. లోపల కూర్చున్న ఆయన తనకు జ్ఞానము ఇవ్వమని అమ్మవారిని ప్రార్థించాడు. అప్పుడు అమ్మవారు కాళిదాసును తలుపు సందులోంచి నాలుకను బయట పెట్టుమని చెప్పి ఆయన అలా పెట్టగానే నాలుక మీద బీజాక్షరములను రాసింది. అప్పుడు మహానుభావుడు తలుపులు తీసి అమ్మవారి మీద శ్యామలా దండకం చేశారు. ఈ విధంగా కాళిదాస మహాకవికి జ్ఞానం అబ్బిన క్షేత్రం ఉజ్జయిని క్షేత్రం. ఇప్పటికీ ఎన్ని వేల సంవత్సరాల నుంచో ఉజ్జయినిలో ఉన్న అంతరాలయమునందు 2 జ్యోతులు వెలుగుతుంటాయి. ఈ 2 జ్యోతులను అఖండ దీపములు అని పిలుస్తారు. ఈశ్వరుడిని మీరు దానిలో చూడవచ్చు. ఉజ్జయిని దేవాలయంలో భస్మ మందిరం అని ఉన్నది. అక్కడ ఆవు పేడలో విభూదిని తయారు చేస్తారు. భస్మ మందిరంలోకి ఆవులను తీసుకువచ్చి ఆవులు వేసిన పేడను ఎంతవరకు కాలిస్తే అది చక్కని విభూదిగా మారుతుందో అటువంటి విభూదిగా మార్చి ఆ విభూమితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ విభూది అభిషేకం 2 రకములుగా ఉంటుంది. తెల్లని పల్చటి బట్టలో మెత్తటి విభూదిని పోసేసి మూట కట్టి ఆ మూటను పట్టుకుని కొడతారు. అలా కొట్టినప్పుడు ఒక్క శివలింగం ఉన్న చోటే కాదు, అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖమునకు భేరీలు, పెద్ద పెద్ద మృదంగములు ఇవన్నీ మ్రోగిస్తారు. అప్పుడు అక్కడ మీరు ఒక అలౌకికమైన స్థితికి వెళ్ళిపోయిన అనుభూతికి పొందుతారు. 2వ రకం అభిషేకంతో అభిషేకం చేసుకోవాలి. అనుకున్న పురుషులను సాంప్రదాయక వస్త్రాలతో తెల్లవారుజామున దేవాలయం లోపలికి పంపిస్తారు. అప్పుడు శ్మశానంలో కాలిన శవభస్మమును అర్చకులు పట్టుకుని వచ్చి చుట్టూ కూర్చుని ఆ శవభస్మంతో అభిషేకం చేస్తారు. అప్పుడు నిజంగా మనం కైలాస పర్వతం మీద కూర్చున్నట్లే ఉంటుంది. అసుర సంధ్య వేళలో మహాకాళేశ్వరుడికి చిత్ర విచిత్రమైన నీరాజనములను ఎత్తుతారు. దానికోసం ప్రత్యేక మహంతులు వస్తారు. ఈ దీపారాధనతో కూడిన జ్వాలాని నీరాజనంగా చూపించే ముందు ఇక్కడ ఒక నియమం ఉంది. మహాకాళేశ్వరుడికి సమీపంలోని మరొక శివలింగం ఉంది. ఆ శివలింగం పేరు కోటేశ్వర మహాకాలుడు. ఆయనకు ముందు పూజ చేస్తే తప్ప అసలు మహాకాలుడికి పూజ చేయడం నిషిద్ధం. కాబట్టి ముందు కోటేశ్వర మహాకాలుడికి నిరాజనములు ఎత్తుతారు. తరువాత కాళేశ్వరుడికి ఇస్తారు. అందుకని ఉజ్జయినిలో కోటేశ్వర మహాకాల దర్శనం కూడా చేయవలసి ఉంటుంది. ఏడాదికొక్కసారి స్వామివారు సవారీ పెడతారు. ఆయన కారుణ్యమునకు పరాకాష్ట ఈ సవారీ ఉత్సవం. దీనిని ఊరేగింపు అంటారు. అప్పుడు ఉజ్జయిని జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్, ఎన్నికైన మంత్రి ఎవరైనా లేదా పరిపాలన చేసే మంత్రి ఈ ముగ్గురు ప్రతి ఏటా స్వామివారి సవారీ ఉత్సవమునకు వచ్చి తప్పనిసరిగా సవారీని మోయాలి. కొన్ని వేల సంవత్సరముల నుంచి ఇదే ఆనవాయితీ. ఉజ్జయినిలో శివరాత్రి నాడు స్వామి పెళ్ళికొడుకు అవుతాడు. అప్పుడు ఆయన పుష్ప కిరీటం పెట్టుకుని పెళ్ళికొడుకు అవుతాడు. మహాశివరాత్రి పెళ్ళిపోయిన మరునాడు ఈ అలంకారం అంతా తీసేసి మరలా భస్మాభిషేకమును అందుకుంటారు. అటువంటి సవారీ జరుగుతుంది. అక్కడే బలరామకృష్ణులు ఇద్దరు సాందీ పని మహాముని ఆశ్రయంలో విద్యాభ్యాసం చేశారు. ఈ విధంగా ఉజ్జయిని అన్ని రకములుగా ప్రకాశిస్తుంది. అటువంటి దివ్యక్షేత్రమును జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసి అక్కడ కొన్ని రోజులు గడిపి జన్మ సార్థకం చేసుకోవాలి. ఓం నమ శివాయ నమః. శివపురాణం 9వ భాగం విన్నాము. శివపురాణం 10వ భాగంలో కలుసుకున్నాం.